ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో పిల్లలు పలు రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. చాలా మంది తాము చేసే ప్రతి పనిని ఇతరులకు తెలియజేయాలనే ఆతృతతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఒక్కోసారి ఇదే ప్రమాదకరంగా మారుతుంటాయి. ఇదే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా తెలపాలి. ఒకవేళ మీరు మీ పిల్లలను ఇంట్లో వదిలి వెళ్ళినప్పుడు వారు ఒంటరిగా ఉన్నారని ఇతరులకు తెలియజేసే విధంగా ఎలాంటి పోస్టులు పెట్టవద్దని చెప్పండి. ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి అర్థమయ్యేలా వారికి వివరించండి. సాధారణంగా పిల్లలను తెలియని వారికి దూరంగా ఉంచుతుంటాం. అలాగే వారు ఏమైనా ఇచ్చినా తీసుకోవద్దని జాగ్రత్తలు చెప్తుంటాం. అదేవిధంగా ఇంట్లో ఎవరూ లేని టైంలోనూ ఆ జాగ్రత్తలు పాటించమని పిల్లలకు చెప్పాలి. ఎవరైనా తెలియని వారు వస్తే డోర్ తీయవద్దని వారికి వివరించాలి. దీనితో పాటు ఇంటి చుట్టూ సెక్యూరిటీ కెమెరాలను అమర్చుకోవడం వల్ల ఎవరు డోర్ బెల్ కొట్టారో పిల్లలు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఎక్కడున్నా సరే మధ్య మధ్యలో సెక్యూరిటీ కెమెరాల ద్వారా వాళ్ళను ఓ కంట కనిపెట్టడం మర్చిపోవద్దు. కొంతమంది పిల్లలు అమ్మా నాన్న ఇంట్లో లేరు కదా అని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ప్రయోగాల్లో ఒకటి వంట చేయడం. ఈ పద్ధతి అస్సలు మంచిది కాదు. అందుకే మీరు బయటకు వెళ్ళేటప్పుడు గ్యాస్ స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసి వెళ్ళండి. అలాగే పిల్లలను మంట వచ్చే వస్తువులకు దూరంగా ఉండమని, దానివల్ల వచ్చే అనర్థాలను వారికి అర్థమయ్యేలా వివరించండి. పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి ఫోన్ చేయాలో ముందుగానే వారికి చెప్పండి. వాటిని ఎమర్జెన్సీ నంబర్లుగా సెల్ ఫోన్లో సేవ్ చేయండి. మీ కుటుంబ సన్నిహితులు, ఇంటి పక్కన ఉన్న వారి ఫోన్ నంబర్లు కూడా పిల్లలకు ఇవ్వండి. ఇంట్లో ఎమర్జెన్సీ లైట్లు ఎప్పుడు ఛార్జింగ్ ఉండేలా జాగ్రత్త పడాలి. పిల్లలకు దానిని ఎలా ఉపయోగించాలో చెప్పండి. ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు, ఇన్వర్టర్ పనిచేయనప్పుడు ఎమర్జెన్సీ లైట్లు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా పిల్లలకు ఇంటర్నెట్ వాడకానికి సంబంధించిన జాగ్రత్తలు వివరించండి. మొబైల్ ఫోన్లో లొకేషన్ని ఆఫ్ చేయడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు పంచుకోకుండా ఉండడం మంచిది. పిల్లలు ఆడుకుంటూ ఉన్న సందర్భంలో దెబ్బలు తగిలించుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో లేనప్పుడు ఇలా జరిగితే వారే సొంతంగా ఫస్ట్ ఎయిడ్ చేసుకునే విధంగా పిల్లలకు మీరు శిక్షణ ఇవ్వండి. ఇది వివిధ సందర్భాల్లో వారికి మేలు చేస్తుంది. ఇంట్లో మీరు వాడే మందులను పిల్లలకు దూరంగా ఉంచండి. ఈ జాగ్రత్తలన్నిటినీ పిల్లలు ఎలా ఆచరిస్తారో మీ పర్యవేక్షణలోనే ఒకసారి స్వయంగా మీరే పరీక్షించండి.